నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయమందు దేవుడిస్తున్న యొక్క వాగ్దానముని మనము ధ్యానం చేసుకుందాము. కీర్తనలో 126వ అధ్యాయము 5వ వచనము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఆమేన్. దేవుడి యొక్క వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. మీరు దేని కొరకైతే కన్నీళ్లు విడుస్తున్నారో, దేని కొరకైతే కన్నీళ్లు విడిచుచు ఆయన సన్నిధానంలో గోజాడుకుంటున్నారో, ప్రార్థిస్తున్నారో, మొరపెట్టుకుంటున్నారో, ఆ మొరలన్నిటికీ దేవుడి యొక్క వాగ్దానం ద్వారా జవాబిస్తున్నాడు. నిజంగా ఉందా అయ్యా అంటే, నా ప్రార్థన చూస్తున్నాడా, నా ప్రార్థన వింటున్నాడా, నా కన్నీటినైనా చూస్తున్నాడా అంటే దేవుడు చూస్తున్నాడండి. మనుషుల ముందు మన కన్నీళ్ళు విడిస్తే మన విలువ తగ్గిపోతుంది. కానీ దేవుడి ముందు కన్నీళ్ళు విడిచినప్పుడు మన విలువ పెరుగుతుంది. మీరు కొంతమంది ఇలా కూడా ఉంటారు. ఎలా అంటే ప్రార్థన చేస్తారు, కన్నీళ్ళు విడిచి చాలా ప్రయాసపడి గోజాడి సడన్గా దేవుడు కార్యం జరిగించి వాళ్ళకి అందించే లోపే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుని నా ప్రార్థనకు ఆయన ఇంకా జవాబు ఇవ్వట్లేదు అనుకుని ఉన్నట్లుగా ఇలా ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారితో కూడా మాట్లాడుతున్నాడండి ఈ యొక్క వాగ్దానం ద్వారా. ఏమన్నంటే ఈ 2వ లైన్లో దేవుడు 3 ఆశీర్వాదాలు దాచించారు. ఏంటంటే మొదటిగా సంతోషము, 2వది గానము, 3వది పంట. దేవుడు సంతోషముని ఇస్తానంటున్నాడు. అదేవిధంగా గానము, ఆయన స్తుతి చేసే విధంగా మనకి దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని దయచేస్తానని యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారండి. ఈ యొక్క వాగ్దానమును ఏదైనా ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుతము చేస్తాడు. ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానం ద్వారా మీ జీవితంలో బలమైన కార్యం జరిగిస్తాడు. ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల మహోన్నతుల నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయమందునైనా నీ పాద సన్నిధానికి రావడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా మరి ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారని ఈ యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మరి ఎంతోమంది అయితే నేను ఈ యొక్క వీడియో చూస్తున్నారు, మరి వారి జీవితాల్లో ఏ కన్నీరు అనే విత్తనాలు విత్తుతున్నారు, దేని నిమిత్తం అయితే నీ సన్నిధానంలో కన్నీరు విత్తుతున్నారు ప్రభువా, వారికి సంతోషగానం అనే పంటను కోస్తారని నువ్వు ఇస్తున్న యొక్క వాగ్దానం బట్టి నీకు వందనాలు. వారి జీవితాలను నెరవేర్చండి ప్రభువా. వారి జీవితాలను నైనా మీరు సంతోషమును దయచేయండి, నైనా గానమును, స్తుతిని దయచేయండి. అయ్యా ఆశీర్వాదం పంటను వారి గురించి నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థిస్తూ నీ యొక్క వాగ్దానం బట్టి నీకు మరొకసారి వందనాలు తండ్రి. ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ నేను నీవే నెరవేర్చి నీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థిస్తూ